బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జంట హత్యల కేసులో నిందితులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను నేడు రెండో రోజు పోలీస్ కస్టడీలో భాగంగా విచారణ కొనసాగుతోంది. పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన తెదేపా నేతల జంట హత్యల కేసులో విచారణ నిమిత్తం మాచర్ల కోర్టు వీరిద్దరిని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి సోదరులను జైలు ప్రాంగణంలోనే మాచర్ల రూరల్ పోలీసులు విచారిస్తున్నారు. జంట హత్యల వెనుక ఉన్న కుట్ర, ఇతర నిందితుల పాత్ర మరియు సాక్ష్యాధారాల తారుమారు వంటి అంశాలపై పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ కేసులో 8వ నిందితుడిగా ఉన్న వెంకటరెడ్డిని కూడా పోలీసులు ఈ 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో వీరి ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టులు తిరస్కరించడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారు డిసెంబర్ 2025లో లొంగిపోయారు. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది. జంట హత్యల కేసులో నిందితులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను నేడు రెండో రోజు పోలీస్ కస్టడీలో భాగంగా విచారణ కొనసాగుతోంది. పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన తెదేపా నేతల జంట హత్యల కేసులో విచారణ నిమిత్తం మాచర్ల కోర్టు వీరిద్దరిని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి సోదరులను జైలు ప్రాంగణంలోనే మాచర్ల రూరల్ పోలీసులు విచారిస్తున్నారు. జంట హత్యల వెనుక ఉన్న కుట్ర, ఇతర నిందితుల పాత్ర మరియు సాక్ష్యాధారాల తారుమారు వంటి అంశాలపై పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో 8వ నిందితుడిగా ఉన్న వెంకటరెడ్డిని కూడా పోలీసులు ఈ 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో వీరి ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టులు తిరస్కరించడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారు డిసెంబర్ 2025లో లొంగిపోయారు. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.